ఎంతమంది చెప్పినా, ఎవరు వ్యతిరేకించినా చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం రెండో విడత భూ సమీకరణ కోసం సిద్ధపడుతూ ఉన్నారు. మొదటి విడత తీసుకున్న భూములకే ఇంకా గతి లేదు అని ఆ భూములు ఇచ్చిన వాళ్ళ వైపు నుంచి మొదటి విడత భూములు ఈ విధంగా తీసుకొని అమరావతిని డెవలప్ చేయాలన్న వాళ్ళు ఎవరైతే మద్దతు ఇచ్చారో వాళ్ళ వైపు నుంచి కూడా రెండో విడత భూములు తీసుకోవడం మీద తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచిస్తున్నారేమో తెలియదు, కానీ ఇంకా భూములు తీసుకోవాలని చెప్పి తహతహలాడిపోతూ ఉన్నారు. దానికి సంబంధించి కార్యాచరణ మొదలెట్టారు కూడా. అయితే రెండో విడత భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు ఆసక్తి చూపడం లేదు, మరికొన్ని ప్రభుత్వం ముందు డిమాండ్లు ఉంచారు. అంటే అర్ధరాత్రి వరకు వాళ్ళతో 12:30 వరకు వాళ్ళతో చర్చించారట ముఖ్యమంత్రి గారు. రెండో విడత భూములు ఎవరైతే ఇస్తున్నారో ఇవ్వాలో వాళ్ళతోటి చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించారట. సో మొదటి విడత భూములు ఇచ్చిన వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ వస్తాయి, వీళ్ళకి అటువంటి ఫెసిలిటీస్ వస్తాయి. దాంతోపాటు వీళ్ళు కొన్ని ఎక్కువ అడిగారట. కౌలు ఎకరానికి ఎంతవరకు మొదటి విడత ఇచ్చిన వాళ్ళకు 30,000 ఇచ్చేవాళ్ళట, ఇప్పుడు 40,000 రూపాయలు ఇవ్వాలట ఎకరాకి కౌలు. సంవత్సరం అది 3,000 రూపాయలు పెరుగుతూ పోతుంది. ప్రతి సంవత్సరం 3,000 పెరుగుతుంది కౌలు. ఇప్పుడు 40,000 ఇస్తారు, 3,000 పెరుగుతుంది. అండ్ అదే సమయంలోనే 1.5 లక్ష వరకు వాళ్ళకు రుణమాఫీ చేస్తారట. కౌలంతా మళ్ళీ రిటర్నడ్ ఫ్లాట్స్ ఉంటాయి, అది డెవలప్ అయ్యేంత వరకు వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, అందుకని ప్రభుత్వం కౌలు ఇస్తుంది. సంవత్సరానికి 40,000 ఒక ఎకరాకు. 1.5 లక్ష వరకు రుణమాఫీ చేస్తారట. ఇక మిగిలినవన్నీ కూడా ఫస్ట్ విడతలో భూములు ఇచ్చిన వాళ్ళకు ఏమేమైతే చేస్తూ ఉన్నారో రెండో విడత ఇచ్చే వాళ్ళకు కూడా అవన్నీ చేస్తారు. అయితే ఇంతకుముందు 30,000 ఇచ్చే కౌలు 40,000కు పెరిగింది. సో ఎవరు చెప్పినా వినట్లేదు చంద్రబాబు నాయుడు గారు. అయితే రెండో విడత భూముల సమీకరణ కోసం అయితే మళ్ళీ సిద్ధపడ్డారు. సో వాళ్ళ పత్రికలు రాసుకుంటూ వచ్చే వాళ్ళతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు అన్నారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కాసింత సహకరించుకుంటూ వెళ్ళండి అని చెప్పి అడిగారట. ఫ్రంట్ పేజీలోనే వార్తలు రాసుకుంటూ వచ్చారు. ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించండి, మీ భూములకు కోట్లు పలుకుతాయి, అలా పలికించే బాధ్యత నాది. ఆర్థిక పరిస్థితి కూడా మనంత లేదు కదా, సో మీరు కొన్ని చూడండి, మరీ ఎక్కువ అడగకుండా అని చెప్పారట. సరే, ఫైనల్గా 1.5 లక్ష రుణమాఫీకి అంగీకరించారట. కౌలు ఎకరాకి సంవత్సరానికి 40,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారట.